హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 స్కోర్ ని బేస్ చేసుకొని ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ ఆల్రెడీ ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ ఎంసీసీ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది. ఆ లిస్ట్ ప్రకారంగా ఎంపీపీఎస్, బీడీఎస్ అండ్ బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ లో డిఫరెంట్ కోటాస్ లో అంటే ఆల్ ఇండియా కోటా సీట్స్ కి ఈఎస్ఐసి కోటాలో ఎయిమ్స్, జిప్మర్, డీమ్డ్ ఇలా డిఫరెంట్ కోటాస్ లో ఏ కేటగిరీకి సంబంధించిన లాస్ట్ ర్యాంకర్ ఏ కాలేజ్ లో ఎంత స్కోర్ తో జాయిన్ అయ్యారు, దీనికి సంబంధించి అంటే కట్ ఆఫ్ కి సంబంధించిన డేటా మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. మొదటగా ఆల్ ఇండియా కోటా కేటగిరీ అంటే 15% గవర్నమెంట్ కోటా కాలేజెస్ లో జాయిన్ అయినటువంటి ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ 572 మార్కులతో 22,342 ర్యాంకుతో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ పిడుగురాళ్ల ఏపీ స్టేట్ లో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ఇంతకంటే తక్కువ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కి ఓపెన్ కేటగిరీలో సీట్ రాలేదు అని అర్థం. అలాగే ఈడబ్ల్యూఎస్ కోటాలో 564 మార్కుల వరకు సీట్ వచ్చింది. ఈ స్టూడెంట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నాగపట్నంలో జాయిన్ అయ్యారు. అలాగే ఓబీసీ కేటగిరీ స్టూడెంట్స్ కి 571 కట్ ఆఫ్ అండి. ఈ స్టూడెంట్ తిన్సుకియా మెడికల్ కాలేజీ అస్సాంలో జాయిన్ అయ్యారు. అలాగే ఎస్సీ కేటగిరీ స్టూడెంట్ 489 మార్కులతో నాగన్ మెడికల్ కాలేజ్ లో జాయిన్ అయ్యారు. అలాగే ఎస్టీ కేటగిరీ స్టూడెంట్ 471 మార్కుతో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కల్లాకుర్చిలో జాయిన్ అయ్యారు. ఇలా మనకి ఎంబీబీఎస్ లో ఆల్ ఇండియా కోటా కేటగిరీలో రౌండ్ 1 కి సంబంధించిన కట్ ఆఫ్ ఇది. ఈఎస్ఐసి కోటా వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ కలిగిన స్టూడెంట్స్ కి ఈఎస్ఐసి స్కీమ్ లో 538 మార్కులతో లాస్ట్ ర్యాంకర్ ఓపెన్ కేటగిరీలో ఈఎస్ఐసి బెల్టోలా గౌహతిలో జాయిన్ అవడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్ 535 మార్కులతో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఈఎస్ఐసి కోయంబత్తూరులో జాయిన్ అయ్యారు. అలాగే ఓబీసీ కేటగిరీ స్టూడెంట్ 535 మార్కులతో ఈఎస్ఐసి గౌహతిలో జాయిన్ అయ్యారు. అలాగే ఎస్సీ కేటగిరీ స్టూడెంట్ 434 మార్కులతో గౌహతిలో జాయిన్ అయ్యారు. అలాగే ఎస్టీ కేటగిరీ స్టూడెంట్ 363 మార్కులతో గౌహతిలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇది వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ కలిగిన స్టూడెంట్స్ యొక్క ఈఎస్ఐసి స్కీమ్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ యొక్క కట్ ఆఫ్. అలాగే ఎయిమ్స్ కాలేజెస్ లో ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ యొక్క లాస్ట్ నీట్ స్కోరు 627 మార్కులకి ఎయిమ్స్ రేవరీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ స్టూడెంట్ యొక్క ఆల్ ఇండియా ర్యాంకు 3948. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 618, ఓబీసీ కేటగిరీకి 624, ఎస్సీ కేటగిరీకి 562, ఎస్టీకి 541. ఇది ఎయిమ్స్ కాలేజెస్ లో ఉన్న కట్ ఆఫ్. జిప్మర్ కాలేజెస్ మనకి 2 కాలేజెస్ ఉన్నాయి. జిప్మర్ పుదుచ్చేరి అండ్ కరైకాల్ ఉంది. 2 కలిపి కట్ ఆఫ్ ఇచ్చాము ఇక్కడ. ఓపెన్ కేటగిరీలో 636కి లాస్ట్ ర్యాంక్ జాయిన్ అవడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ 620, ఓబీసీ 627, అలాగే ఎస్సీ 575, ఎస్టీ 546 మార్కులతో కట్ ఆఫ్ జిప్మర్ కాలేజెస్ లో ఉంది. అలాగే డీమ్డ్ కాలేజెస్ లో ఎంబీబీఎస్ కు జాయిన్ అయినటువంటి మేనేజ్మెంట్ కోటాలో 177 మార్కులతో శ్రీ సత్యసాయి మెడికల్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కాంచీపురంలో జాయిన్ అయ్యారు. అలాగే డీమ్డ్ ఎన్ఆర్ఐ కోటాలో 213 మార్కులతో కేఎస్ హెగ్డే మెడికల్ కాలేజ్ మ్యాంగ్లూరులో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇది ఎంపీపీఎస్ కు సంబంధించినటువంటి కట్ ఆఫ్. అలాగే బీడీఎస్ కోర్స్ కి సంబంధించి ఆల్ ఇండియా కోటా 15% సీట్స్ కి ఓపెన్ కేటగిరీలో 545 మార్కులతో గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ రిమ్స్ కడపలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 540 మార్కులతో ఎంజీటీసీ అండ్ హాస్పిటల్ పుదుచ్చేరిలో జాయిన్ అయ్యారు. అలాగే ఓబీసీ కేటగిరీకి 544 మార్కులతో గవర్నమెంట్ డెంటల్ రిమ్స్ కడపలో జాయిన్ అయ్యారు. ఎస్సీ కేటగిరీకి 458 మార్కులతో డిబ్రూగర్ లో జాయిన్ అయ్యారు. అలాగే ఎస్టీ కేటగిరీకి 444 మార్కులతో ఎంజీటీసీ అండ్ హాస్పిటల్ పుదుచ్చేరిలో జాయిన్ అయ్యారు. ఇది ఆల్ ఇండియా కోటాకి సంబంధించి బీడీఎస్ లో 15% కోటాకి కట్ ఆఫ్. ఈఎస్ఐసి స్కీమ్ లో జాయిన్ అయినటువంటి బీడీఎస్ కి సంబంధించిన కట్ ఆఫ్ చూసినట్లయితే ఓపెన్ కేటగిరీలో 525 మార్కులతో ఈఎస్ఐసి గుల్బర్గాలో జాయిన్ అయ్యారు. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 519 మార్కులతో గుల్బర్గా, ఎందుకంటే ఓన్లీ ఒకే ఒక కాలేజ్ ఉంది గుల్బర్గా కాలేజ్ కాబట్టి అన్ని కూడా కాలేజ్ నేమ్ ఒకటే ఉంటుంది. అలాగే ఓబీసీకి 513 మార్కులు, ఎస్సీకి 417 మార్కులు, అలాగే ఎస్టీకి 349 మార్కులతో ఈఎస్ఐసి స్కీమ్ లో జాయిన్ అయినటువంటి బీడీఎస్ కట్ ఆఫ్. అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్ లో మేనేజ్మెంట్ కోటాకి ఓపెన్ కేటగిరీలో, ఇక్కడ ఓపెన్ అంటే రిజర్వేషన్ అనేది ఏమి ఉండదండి డీమ్డ్ యూనివర్సిటీస్ లో, అందుకని ఓపెన్ అని ఇక్కడ రాస్తారు. అది ఎన్ఆర్ఐ కేటగిరీ అయితే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ పెట్టుకున్న వాళ్ళకి అర్థం. సో ఓపెన్ కేటగిరీలో 193 మార్కులతో విఎంఎస్ డెంటల్ కాలేజ్ శాలంలో జాయిన్ అయ్యారు. అలాగే డీమ్డ్ ఎన్ఆర్ఐ 214 మార్కులతో నవీ ముంబైలో జాయిన్ అయ్యారు. ఇది బీడీఎస్ కట్ ఆఫ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే బిఎస్సి నర్సింగ్ సంబంధించి ఇక్కడ కూడా మనకి 15% గవర్నమెంట్ కోటా సీట్స్ ఉన్నాయి కాబట్టి ఆల్ ఇండియా కోటా కేటగిరీలో ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ 521 మార్కులతో ఆర్ఏకే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ న్యూఢిల్లీలో జాయిన్ అయ్యారు. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 505 మార్కులతో జాయిన్ అయ్యారు. అలాగే ఓబీసీ కేటగిరీ 515, ఎస్సీ కేటగిరీ 435, ఎస్టీ కేటగిరీ 420 మార్కులు.
నెక్స్ట్ ఈఎస్ఐసి స్కీమ్ లో ఈఎస్సి వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ కలిగిన స్టూడెంట్స్ మనకి 2 కాలేజెస్ ఉన్నాయి. ఈఎస్ఐసి నర్సింగ్ కాలేజ్ బెంగళూరు ఉంది, అలాగే గుల్బర్గా ఉంది. ఈ 2 కాలేజెస్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ యొక్క కట్ ఆఫ్ ఇది. ఓపెన్ కేటగిరీకి 481 మార్కు వరకు జాయిన్ అయ్యారు. అలాగే ఈడబ్ల్యూఎస్ 423, ఓబీసీకి 457, ఎస్సీకి 381, ఎస్టీకి 259 మార్కులతో జాయిన్ అయ్యారు. అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్ లో చూసినట్లయితే ఫస్ట్ రౌండ్ లో బీఎస్సీ నర్సింగ్ కి ఎవరు కూడా జాయిన్ అవ్వలేదు. ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 కౌన్సిలింగ్ కి సంబంధించి ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ ని బేస్ చేసుకుని ఇచ్చినటువంటి కట్ ఆఫ్ దాదాపుగా అంటే 99.99% సేమ్ డేటానే మనకి ఫైనల్ అలాట్మెంట్ లిస్ట్ లో కూడా ఉంటుంది. అందుకని మీకు ముందుగా ప్రొవైడ్ చేశాను. అయితే ఇప్పుడు మీకు సిటీ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఒకవేళ సీట్ రానటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు దయచేసి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకా స్టేట్ కోటా కౌన్సిలింగ్స్ ఉన్నాయి. ఆల్ ఇండియా కోటాలో కూడా రౌండ్ 2, 3, 4 ఇంకా 3 రౌండ్స్ ఉన్నాయి. కాబట్టి అప్పుడే కౌన్సిలింగ్ అవ్వలేదు. ఇది కేవలము ఫస్ట్ రిజల్ట్ మాత్రమే. ఎంటైర్ నీట్ కౌన్సిలింగ్ లో ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 రిజల్ట్ అనేది ఫస్ట్ రిలీజ్ అయినటువంటి రిజల్ట్ ఇది. కాబట్టి నెక్స్ట్ వచ్చే రిజల్ట్స్ లో మీకు అందరికీ కూడా సీట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఓపికగా వెయిట్ చేయండి. అలాగే ఇంకా మీకు ఏదైనా ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి గైడెన్స్ కావాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో అలాగే కమెంట్ సెక్షన్ లో పిన్ చేస్తూ ఉన్నాను. మనకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న ప్లాన్స్ ని రివైజ్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేలాగా అంటే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకొని కౌన్సిలింగ్ లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీ పిల్లలకి మంచి కాలేజెస్ లో మంచి సీట్స్ పొందేలాగా అవకాశం ఉండాలి అనే ఉద్దేశంతో టెలిగ్రామ్ గ్రూప్ ప్లాన్స్ నేను మీకు రివైజ్ చేస్తూ ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉన్నాను. 15 రోజుల ప్లాన్ కి 399 రూపాయలు పే చేసి జాయిన్ అవ్వచ్చు. అలాగే 30 రోజుల ప్లాన్ కి 799 రూపాయలు, 90 రోజుల ప్లాన్ కి 2499 రూపాయలు. అలాగే పర్సనల్ గా మీకు హెల్ప్ కావాలి అంటే 4999 రూపాయలు పే చేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.